బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటరీ ప్రక్రియను ఫ్రస్ట్రేషన్కు గురిచేయదని కామెంట్ చేసింది. కాగా పిటిషన్పై విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. 10 నెలలు రీజనబుల్ టైం కాదు. సుప్రీంకోర్టు రీజనబుల్ టైం అంటే ఎంతో చెప్పండి. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భవిష్యత్తుపై చర్చ జోరుగా జరుగుతుంది. దీనికి తగ్గట్టుగానే సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ కూడా జరగనుంది. దీంతో సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటరీ ప్రక్రియను ఫ్రస్ట్రేషన్కు గురి చేయదని కామెంట్ చేసింది. కాగా పిటిషన్పై విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. 10 నెలలు రీజనబుల్ టైం కాదు. సుప్రీంకోర్టు రీజనబుల్ టైం అంటే ఎంతో చెప్పండి. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భవిష్యత్తుపై చర్చ జోరుగా జరుగుతుంది. దీనికి తగ్గట్టుగానే సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ కూడా జరగనుంది. దీంతో సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఇటు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ కొనసాగింది. విచారణ కొనసాగిన అనంతరం కూడా ఈ కేసును 18వ తేదీకి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వు కూడా జారీ చేసింది. మొత్తానికి చూస్తే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచారు. దాని తర్వాత పార్టీ ఫిరాయింపు చేసి కాంగ్రెస్ పార్టీలో కూడా కలిశారు. కాబట్టి వీటిపైన అనర్హత వేటు వేయాలి ఒక 10 మంది ఎమ్మెల్యేల పైన అని చెప్పి కూడా మొదటగా ఒక హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన వాదనలు కొనసాగిన నేపథ్యంలో అయితే స్పీకర్ మాత్రం సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారని చెప్పి కూడా మరోసారి ఈ యొక్క బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేల హైకోర్టులో కూడా ఈ యొక్క పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఒక పిటిషన్లో మాత్రం ఈరోజు కీలకంగా వాదనలు కూడా కొనసాగాయి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన నేపథ్యంలో 10 నెలల సమయం గడిచినా కూడా స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారనేది మాత్రము సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అయితే ఒక తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి సంబంధించిన తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి యొక్క వాదనలు కూడా వినిపించారు. అయితే స్పీకర్ సంబంధించిన నిర్ణయాల్లో తొందరపాటు ఉండొద్దని చెప్పి కూడా గతంలో సుప్రీంకోర్టు యొక్క కొంత ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించిన ప్రస్తావన మరోసారి ముకుల్ రోహిత్కు ఆ యొక్క సుప్రీంకోర్టు ముందు కూడా ఉంచారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మా యొక్క 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుకు సంబంధించి ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశాము. నోటీసులకు సంబంధించి ఎంత సమయంలో వారు దీనికి సంబంధించి రిప్లై ఇస్తారు అనే దానిపైన కూడా సుప్రీంకోర్టులో ఈరోజు వాదనలు కొనసాగిన నేపథ్యంలో తాను స్పీకర్ని అడిగి తిరిగి సమయం ఎంత పడుతుంది అనేది మాత్రము చెప్తానని చెప్పి కూడా ముకుల్ రోహిత్కి సీనియర్ న్యాయవాది యొక్క హైకోర్టుకు కూడా దీనికి సంబంధించి ఒక వివరణ ఇచ్చారు. మొత్తానికి చూస్తే ఒక పార్టీ
ఫిరాయింపు సంబంధించిన నేపథ్యంలో చాలా ఉత్కంఠంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి వాదన కూడా చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే హైకోర్టు ఇంత సమయం అంటే దాదాపు 4 నెలల్లో స్పీకర్ దీనిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసిన 10 నెలలు గడుస్తున్నా కూడా ఎందుకు దీనికి సమయం ఇంకా స్పీకర్ తీసుకోలేకపోతున్నారని మాత్రం ప్రధానంగా ఈరోజు హైకోర్టులో కూడా ఈ యొక్క దీనికి సంబంధించి హైకోర్టులో ఎలాంటి ప్రస్తావన కొనసాగిందో దాన్ని తిరిగి సుప్రీంకోర్టులో కూడా ఈరోజు యొక్క వాదనలు కూడా వినిపించారు. వాదనలు వినిపించిన నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు కొంత సీరియస్గా ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఒక మహారాష్ట్రలో యొక్క ఎమ్మెల్యేలకు సంబంధించి యొక్క పార్టీ ఫిరాయింపు సంబంధించి పూర్తిగా 5 సంవత్సరాల కాలంగా ఎదురు చూడాల్సి ఉంటుందా అనేది మాత్రం ప్రధానంగా యొక్క సుప్రీంకోర్టు కూడా ఇందులో కొంత ప్రస్తావన కూడా చేసింది. దీనిపైన మాత్రము సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి మాత్రము ఆ యొక్క దీనికి సంబంధించి స్పీకర్ని అడిగి తిరిగి సమాధానం చెప్తానని చెప్పి కూడా సుప్రీంకోర్టు యొక్క వాదనలు వినిపించారు. మరోవైపు చూస్తే కంపల్సరిగా దీనికి సంబంధించి ఇప్పటికే కార్యదర్శి 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. కానీ తిరిగి ఎంత లోపల యొక్క సమాధానం చెప్తారని చెప్పి కూడా ఇందులో నోటీసులు ఎక్కడా కూడా పేర్కొనలేదు అనేది మాత్రం ప్రధానంగా మరోసారి యొక్క బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే తరఫున యొక్క వాదనలు కూడా వినిపించారు. మొత్తానికి ఈ నెల 18వ తారీఖు యొక్క వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 18వ తేదీన పూర్తిగా అన్ని యొక్క సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది. స్పీకర్ ఎంత సమయం తీసుకుంటారు దానికి సంబంధించిన నేపథ్యం కావచ్చు, అంతేకాకుండా పార్టీ ఫిరాయింపు సంబంధించిన 10 ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. వారికి సంబంధించిన ఆ నోటీసులో ఎలాంటి అంశాలు పేర్కొన్నారు, వారికి తిరిగి రిటర్న్ దీనికి సంబంధించిన రిప్లై ఎప్పుడు ఇస్తారు అనే అంశాలన్నీ కూడా పూర్తిగా ఈ నెల 18వ తేదీన నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ నెల 18వ తారీఖు వాయిదా వేసింది. అలాగే పవన్ మరి సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? ప్రజెంట్ దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు మాత్రము పార్టీ ఫిరాయింపు సంబంధించిన నేతలపైన స్పీకరు ఆదేశాలు ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి కూడా సుప్రీంకోర్టులో యొక్క పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఒక పిటిషన్ ఏమో ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కావచ్చు, మరొక పిటిషన్ పాడి కౌశిక్ రెడ్డి, మరొక పిటిషను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యొక్క 3 పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపైనే ఒక విచారణ కొనసాగింది. ఎందుకంటే హైకోర్టులో తగిన సంబంధించి 4 నెలల్లో పూర్తిగా యొక్క పిటిషన్ పైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి హైకోర్టు సమయం ఇచ్చినా తీసుకోలేదు. ఇక్కడ తెలంగాణ స్పీకర్ కాబట్టి వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ యొక్క వాదనలు మాత్రం చాలా వాడివేడిగా కొనసాగాయి. ఎందుకంటే కంపల్సరిగా 10 మంది ఎమ్మెల్యేను అనర్హత వేయాలని చెప్పి, ఎందుకంటే దీనికి సంబంధించి తమ పార్టీలో బీఫామ్ తమ పార్టీ ద్వారా గెలిచి తిరిగి ఇతర పార్టీలో ఎలా కొనసాగుతారు, వారిని అనర్హత పిటిషన్ వేస్తే దీనికి సంబంధించి వారు తిరిగి ఎలక్షన్ వస్తాయి. కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఒక పిటిషన్లో పేర్కొన్న నేపథ్యంలో ఇలాంటి అంశాలన్నీ కూడా ఈరోజు సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వచ్చాయి. కాబట్టి కంపల్సరిగా 18వ తేదీన పూర్తి ఆధారాలతో కావచ్చు, పూర్తికి సంబంధించిన నివేదికతో ఆ యొక్క 18వ తారీఖున దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా రావాలని చెప్పి కూడా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి కూడా హైకోర్టు చాలా కీలకమైన సూచనలు కూడా జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ పవన్.